ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా బర్నింగ్ ఇష్యూగా డ్వాక్రా మహిళల సమస్య ఉంది. మహిళా సాధికారత అంటున్న ప్రభుత్వం మహిళా పక్షపాతని ఎన్నికల్లో చెప్పుకుని ఓట్లు అడుక్కున్న ఈ ప్రభుత్వం మహిళలకు రుణమాఫీ చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని మహిళలను నమ్మించిన ఈ ప్రభుత్వం ఈరోజు మహిళల గురించి మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేకపోవడం బాధాకరం. ఈరోజు మహిళలు ఎంత సఫర్ అవుతున్నారంటే ఒకప్పుడు భర్తకు కేవలం జీవిత భాగస్వామిగానే కాకుండా ఆర్థికంగా కూడా సగ భాగస్వామిగా ఎదిగే పరిస్థితికి మహానేత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలను ప్రోత్సహించడం జరిగింది. ఇల్లు ఇచ్చినా, పొలం ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా మహిళలకు ఇచ్చి మహిళల పేర్లతోనే ఇచ్చి నిజమైనటువంటి మహిళా పక్షపాతిగా రాజశేఖర రెడ్డి గారు నిలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఓటు వేస్తే మొదటి సంతకం రెండో సంతకంతోనే మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాం, మీ రుణాలు ఎవరు కట్టొద్దండి, తాకట్టు పెట్టినటువంటి బంగారు తీసుకోవద్దండి, ఎన్నో నమ్మశక్యంగా మాటలు చెప్పి మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు సభలో ఆ మహిళలకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోతున్నామని ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే సమాధానం చెప్పడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అంటే ఇంతకన్నా దారుణం ఉందా అని అడుగుతున్నాం. మహిళలు పెట్టినటువంటి బంగారు రుణాలు మహిళకి ఈరోజు 1 గ్రాము 2,500 3,000 ఉంటే బ్యాంకులు మనకి ఇచ్చే రుణం కేవలం కూడా 50% ఇస్తారు, 1,200 1,300 ఇస్తారు. ఈరోజు డబ్బులు కట్టకపోతే ప్రభుత్వం చెల్లించకపోతే ప్రభుత్వం చెల్లిస్తుందన్న నమ్మకంతో మహిళలు చెల్లించకపోతే ఏ నెలకు ఆ నెల 14% వడ్డీ పెరుగుతూ ఖచ్చితంగా కూడా ఆ నగలో కుదవకొచ్చే అవకాశం ఉంది, మురుగున పడిపోయే అవకాశం ఉంది, మహిళలు తమ నగలను కోల్పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమో రుణమాఫీ చేయకుండా మహిళలకు చెల్లించాల్సినటువంటి ఆ రుణాలు చెల్లించకపోతే కేవలం పోయిన తీసుకున్న డబ్బే కాకుండా ఎక్స్ట్రా రావాల్సినటువంటి ఆ రుణాలు ఆ యొక్క బంగారు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మొత్తం కోల్పోయే అవకాశం ఉంది. దీనికి ఇంత బర్నింగ్ ఇష్యూ పైన మాట్లాడడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదో మాకైతే అర్థం కావడం లేదు. కానీ అయితే అచ్చెన్నాయుడు గారు లేచి ఏదంటే అది మాట్లాడుతున్నారు, కాలువ శ్రీనివాసులు గారు లేచి మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడతామంటే మైక్ కట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా జరగకూడదు. ప్రజల తరపున మాట్లాడే అవకాశం ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది, పాలించే అధికారం ఎలా ముఖ్యమంత్రికి ఉంటుందో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు మేలు చేయించే అధికారం ఒక ప్రతిపక్ష నాయకుడి గారికి ఉంటుంది. అటువంటి ప్రతిపక్ష నాయకుడి గారికి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ఇది గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యయుతంగా సభ నడపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా కూడా మహిళా రుణమాఫీ జరిగేంత వరకు, మహిళలకు మేలు జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ముఖ్యంగా రైతు రుణమాఫీ, బంగారు రుణమాఫీ, అట్లానే ఈరోజు డ్వాక్రా రుణమాఫీలు 3 కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమై ఈరోజు మేము అడిగేది ఏంటంటే డ్వాక్రా రుణాలు దాదాపు 14,000 కోట్లు రుణాలుంటే అపరాధ వడ్డీ దాదాపు 14% అపరాధ వడ్డీ పడుతుంది. అంటే సంవత్సరం కట్టకపోతే 14% వడ్డీ కట్టాల్సి ఉంటుంది. దీని మీద మరి మనం సుమారు లెక్కల్లోకి వెళ్తే దాదాపు 1,400 కోట్లు 1,500 కోట్లు కేవలం వడ్డీ అవుతుంది. ఇవాళ ప్రభుత్వం 1000 కోట్లు మాత్రమే డ్వాక్రా రుణమాఫీ కేటాయించడం జరిగితే దాదాపు వడ్డీ కూడా కట్టే పరిస్థితిలో లేరు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, రైతు రుణమాఫీ కూడా ఈ విధంగా వడ్డీ కట్టలేక రైతులు చాలా ఇబ్బందులు పడి రెన్యువల్ అవ్వక ఈరోజు రుణమాఫీ అవుతుందో లేదో మాకు తెలియదు అని చెప్పి అసలు ప్రయత్నం చేయకుండానే రైతులు బ్యాంకులకు రాకుండా ఇది జరగదు అని చెప్పి భావించి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా రుణాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సరం దాన్ని పొడిగిస్తూ ఉంటే వడ్డీ ఎవరు కడతారు?
ఈరోజు కేవలం వడ్డీయే 1400 కోట్లు 1500 కోట్లు అవుతుంటే ఎవరు కట్టాలి ఈ వడ్డీ? రెన్యువల్ చేసుకోలేక భారం అయిపోయి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరమే మరి రుణమాఫీ చేయలేము, లేకపోతే డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేమని చెప్తే కనీసం వడ్డీ అయినా ఈరోజు మహిళలు కట్టుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళకి భారం లేకుండా ఉండేది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఈ విషయంలో విఫలమైంది. దీన్ని చర్చకి తీసుకురావాలని చెప్పి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది 5 నిమిషాల టైం. 5 నిమిషాల టైము ఇచ్చే బదులు 40 నిమిషాలు వృధా చేశారు ఈరోజు. మరి మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారికి ఇస్తారు మైకు, ఆయన 5 నిమిషాలు ఏదేదో మాట్లాడతాడు. కానీ సబ్జెక్ట్ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం 5 నిమిషాలు మైక్ ఇవ్వటంలో మరి స్పీకర్ గారు ఎందుకు ఈరోజు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారో, ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రుణమాఫీ మీద చర్చకి తీసుకురావటం లేదో ఒకసారి మరి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన తంతు చూసాం. మరి ఈరోజు పేపర్లో కూడా చూడటం జరిగింది. ఎన్నికల ముందు రైతు రుణమాఫీ, అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఈరోజు మరి కేవలం 202 కోట్ల రూపాయలు మాత్రమే మరి విడుదల చేయటం అనేది చాలా చాలా అన్యాయం. మరి గతంలో ఎన్నికల ముందైతే డ్వాక్రా రుణాలు ఎన్ని ఉంటే అన్ని పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. తర్వాత ఒక్కొక్క గ్రూప్కి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు. తర్వాత గ్రూపులో ఉన్న ఒక్కొక్క సభ్యురాలకి 10,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు. ఈ రకంగా మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన దాఖలాలో మరి డ్వాక్రా మహిళలందరూ కూడా రుణాలు చెల్లించకుండా, మరి ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయో అవి చెల్లించకుండా మొత్తం మాఫీ అయిపోతాయి కదా అని చెప్పి మరి అందరూ కూడా ఉన్న తరుణంలో మరి ఒక్కసారే ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయటం మా వల్ల కాదు, కేవలం ఒక్కొక్క సభ్యురాలకి ఒక 10,000 మాత్రమే మాఫీ చేస్తామని చెప్పి చెప్పటం, మరి డ్వాక్రా రుణాలు మాఫీ కావని మహిళలందరూ కూడా మరి నిరాశ నిస్పృహలతో ఉన్న సమయంలో మరి మహిళా దినోత్సవం రోజైనా సరే కనీసం మహిళలకు కానుగ్గా మరి డ్వాక్రా రుణమాఫీల మీద ప్రకటన చేస్తారేమో ముఖ్యమంత్రి గారని ఎదురు చూడటం జరిగింది. అయితే తీరా చూస్తే మరి 1,800 చిల్లర కోట్ల రూపాయలు వడ్డీ ఉంటే కేవలం 202 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసి మరి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లటం జరిగింది. మరి అంతేకాకుండా 2014 జూన్ వరకు దాదాపు 6,66,000 గ్రూపులుంటే డ్వాక్రా గ్రూపులు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో మరి ఈ రుణమాఫీ చేస్తామని చెప్పి మహిళల్ని ఆశపెట్టి మరి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఏదైతే ఈ గ్రూపుల్ని ఈ సంఘాలని నిర్వీర్యం చేసేసి కొన్ని సంఘాలైతే పూర్తిగా మరి దివాలా తీసిన పరిస్థితి చూసాం. దానివల్ల మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 14,000 సంఘాలు మరి పూర్తిగా మూతపడిపోయినాయి. ఈ డ్వాక్రా సంఘాల సంఖ్య కూడా మరి పూర్తిగా తగ్గిపోయింది. మరి మహిళల్ని లక్షాధికారులను చేస్తామని చెప్పి ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారి ప్రకటనలు చేస్తా ఉంటే ఈ రకంగా మహిళలందరూ కూడా మరి డ్వాక్రా సంఘాలు ముఖ్యంగా మరి నిరాశ నిస్పృహలతో సంఘాలు తగ్గిపోవటం, మరి డ్వాక్రా సంఘాలలో సభ్యుల సంఖ్య కూడా తగ్గిపోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మహిళలు మరి ఈ ప్రభుత్వం మీద ఎలాంటి ఆశలు లేవని చెప్పి ఈ ప్రభుత్వ పనితీరు మీద మహిళలందరూ కూడా మరి ఈరోజు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రభుత్వం మహిళల్ని పూర్తిగా ముంచేసిందన్న విషయం మహిళలకు తెలిసి మరి పూర్తిగా ఇంకా మునిగిపోకుండా వాళ్ళు మరి ఉన్నంత వరకు వాళ్ళ అప్పులు కట్టించేసి చివరికి బ్యాంకుల్లో వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు కూడా వాళ్ళ బాకీ ఖాతాకి వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నంత వరకు వాళ్ళు డబ్బులు చెల్లించేసి మరి మొత్తం సంఘాలనే మూసేసుకునే పరిస్థితి దాపురించింది. మరి ఇలాంటి పరిస్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు
మరి ఈ రకంగా మహిళల్ని ఏదో ఉద్ధరించేస్తున్నాం, పారిశ్రామికవేత్తల్ని చేస్తున్నాం, మరి మహిళా సంఘాలని, డ్వాక్రా సంఘాలని మరి ఎంతో లక్షాధికారులు చేయాలని ఇసుక క్వారీలు అప్పచెప్పాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా మహిళల్ని, డ్వాక్రా సంఘాల సభ్యుల్ని పెట్టాం అని గొప్పగా చెప్పుకోవటమే తప్పించి ఆఖరికి ఆ ఇసుక క్వారీల్లో పనిచేసే డ్వాక్రా సంఘాల మహిళలకు కూడా మరి వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు కూడా వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళని మరీ రాత్రుళ్ళు 9-10 టైం వరకు ఇంటి 10 గంటల వరకు కూడా వాళ్ళని ఉపయోగించుకుంటూ మరి ప్రభుత్వ కార్యక్రమాలకి వాళ్ళని ఉపయోగించుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు కూడా సరిగా ఇవ్వటంలా దీన్ని బట్టి చూస్తూ ఉంటే మరి ప్రభుత్వానికి ఏ మాత్రం మహిళల్ని అభివృద్ధి చేయటానికి కానీ మహిళల్ని మరి పారిశ్రామికవేత్తల్ని మహిళల్ని ఉద్ధరించే ఉద్దేశం లేదు అని చెప్పి మరి అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా చాలా చాలా నిరాసక్తతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్లలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆచరణకు సాధ్యంగానే హామీలన్నీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు రైతుల రుణమాఫీ విషయంలో అయితేనేమి, అలాగే డ్వాక్రా రుణాలు మాఫీ చేయడంలోనైతేనేమి ఎంత వివక్షత చూపుతా ఉందో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎంతో కాలంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని. మొత్తం రుణాలు మాఫీ అన్ని చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంఘానికి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలా కాకుండా మళ్ళీ ఒక్కొక్క సభ్యురాలకి 10,000 చొప్పున మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అది అప్పటి నుంచి మేము కోరుతా ఉన్నాం, మా వైఎస్ఆర్ పార్టీ తరపున రుణాలన్నీ మాఫీ చేస్తామని మీరు హామీ ఇచ్చారు, ఈ రోజేమో మహిళలను మోసం చేస్తూ ఉన్నారని. కానీ చెప్పిన ప్రకారము రుణాలు మాఫీ చేయకుండా ఈ ప్రభుత్వము కాలయాపన చేస్తూ ఉంది. ఈరోజు అసెంబ్లీలో మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల తరపున రుణాలు మాఫీ చేయాలని, అది మాట్లాడాలని కోరడం జరుగుతూ ఉంది. దీనిలో వాళ్ళ డ్వాక్రా రుణాలపైన మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలను లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి మహిళలకి ఎంతో చేశారు. ఈరోజు మహిళల పట్ల ఎంత వివక్షత చూపుతారున్నారో అర్థమవుతా ఉంది. అంతేకాకుండా వాళ్ళు తీసుకున్న రుణాలు వడ్డీ పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అసలు బ్యాంకులు వడ్డీ కింద వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు చాలా నష్టపోతూ ఉన్నారు. దీనిపై మేము ప్రతిపక్షంగా ఉండి మేము మహిళల తరపున మాట్లాడడానికి అవకాశం కోసం కోరుతా ఉన్నాం. మహిళలను ఎంతో మేము గౌరవం ఉందని చెప్తా ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వం మహిళలపై ఎంత వివక్షత చూపుతో అర్థమవుతా ఉంది. రైతుల రుణాల మాఫీ విషయంలో కూడా రైతులు నష్టపోయినారు. అలాగే ఈ మహిళల రుణాలైనా మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, మహిళలను రైతులను ఆదుకోవాలని మేము